అడవిలో రాధ అని పేరు గల మేకపిల్ల తన తల్లితో ఉండేది. ఒకరోజు అవి రెండు గడ్డి మేస్తుండగా హఠాత్తుగా వాటి ముందు ఒక చిరుత వస్తుంది. రాధా, రాధా పారిపో! రాధా భయపడుతూ వెళ్లి పొదల్లో దాక్కుంటుంది. ముసలి మేక, నీ కూతురునైతే నువ్వు పంపించేశావు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. చిరుత దాడి చేసి ఒక్కసారిగా రాధ తల్లిని చంపేస్తుంది. పొదల్లో దాగి ఉన్న రాధ తన తల్లిని చిరుత చేతుల్లో చంపుతుండగా చూస్తుంది. తన కళ్ళల్లో దుఃఖం నిండిపోయింది. నా తల్లిని ఆ దరిద్రుడు చంపేశాడు. ఇంక నేను అనాథని. రాధ ఏడుస్తూ తన ప్రాణాలు కాపాడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ చిరుత మాంసపు ముక్క తీసుకొని నది వైపుకు వెళ్తుంది. మొదటి మంచి మాంసాన్ని తిని ఆకలిని తీర్చుకుంటాను. తర్వాత చల్లటి నీరుని తాగి నా దాహాన్ని తీర్చుకుంటాను. కొద్దిసేపట్లో చిరుత ఆ మాంసము తినేస్తుంది. ఆ తరువాత చిరుత నదిలోని నీటిని త్రాగసాగింది. హఠాత్తుగా నదిలో నుండి నల్ల పొగ వచ్చింది. నువ్వెవరు? నన్ను చూడు, నేను నీ మృత్యువుని చిరుత. నేనైతే నీకు నేను ఏం అన్యాయం చేశాను? ఇప్పుడే నువ్వు ఒక మేకని చంపి తిన్నావు కదా, అది ఏం పాపం చేసిందని దాన్ని నువ్వు చంపావు. ఆ మేక అయితే నా వేట. గుర్తుంచుకో, ఈ రోజు నా చేతిలో నీకు చావు తప్పదు. రెప్పపాటులో చిరుతని ఆ రాక్షసుడు చంపేస్తాడు. మేక మాంసం తిని ఏ చిరుతైనా ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తే నేను అప్పుడు ఆ తాంత్రికుడి మంత్రాల నుంచి బయటపడతాను. అలాగే చెప్పాడు ఆ తాంత్రికుడు. చూడు, ఇప్పుడు నాకు విముక్తి కలిగింది. చాలా కాలం క్రిందట అడవిలోని మాంత్రికుడు రాక్షసుడిని తండ్రిని చంపేసి వీడిని అనాథని చేసేసి నదిలో బంధించేశాడు. కానీ ఇప్పుడు ఈ రాక్షసుడు విముక్తుడయ్యాడు. ఎవరిపై వీడి ప్రభావం ఉంటుందో తెలియదు. ఈ అడవి నివాసుల్లారా, మీ వల్లే నేను అనాథనయ్యాను. మీ వల్లే ఈ నదిలో నేను చాలా సంవత్సరాలుగా ఖైదీలా జీవించాను. అందుకే మీ అందరిని నేను శిక్షించబోతున్నాను. ఒక్కొక్కరిని 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 చేసి అందరినీ మింగేస్తాను. అక్కడేమో మేకపిల్ల రాధ ఒంటరిగా అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఏనుగు దగ్గరికి చేరింది. ఏనుగన్నా, నేను ఒంటరి మేకని. ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు. దయచేసి మీ ఇంట్లో నాకు కొంత చోటిచ్చి నాకు రక్షణ కలిగించు. మేక, నేను నీ బాధని అర్థం చేసుకోగలను. నాలో బలమైతే ఉంది, కానీ ఇప్పుడైతే నాకు వయసు లేదు. అందుకనే నేను నిన్ను ఇప్పుడు కాపాడుకోలేను. నన్ను క్షమించు. రాధ నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దారిలో తనకు ఒక జింక కనిపిస్తుంది. జింక పిన్ని, ఒక చిరుత నా తల్లిని నా కళ్ళ ముందే చంపేసి నన్ను అనాథని చేసేసింది. మీరు మీ ఇంట్లో నాకు కొంత చోటు ఇస్తారా? నాకు బాధగా ఉందమ్మా, కానీ నీకు ఎలాంటి సహాయం చేయలేను. ఒక స్త్రీ అయ్యుండి ఒక తోటి చిన్న పిల్లకు మీరు సహాయం చేయలేరా పిన్ని? తల్లి, అడవి ప్రపంచం నువ్వు అనుకున్నట్టు కాదు. ఇక్కడ ఎవరు ఎవరికి సహాయం చేయరు. ఎవరి ప్రాణాలు వాళ్లే కాపాడుకోవాలి. నన్ను క్షమించమ్మా. రాధ నిరాశతో సహాయం దొరుకుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్తుంది. నేను సహాయం కోసం వెంటనే రాజా దగ్గరికి వెళ్తాను. సహాయం దొరుకుతుందన్న నమ్మకంతో రాధ షేర్ సింగ్ దగ్గరికి వెళ్తుంది. మహారాజా, నేను ఒక ఒంటరి మేకపిల్లని. నా తల్లిని ఒక చిరుత చంపేసింది. నువ్వు పుట్టింది బలి అవ్వడానికి, అది గుర్తుంచుకో. మేము జన్మించింది వేటాడడానికే పుట్టాము మేము. నువ్వు ఎవరి ఫిర్యాదు అయితే తీసుకొని ఇక్కడికి వచ్చావో వాడు నా సొంత తమ్ముడు. చిరుత మీ పిన్ని కొడుకా? కేవలం చిరుతే కాదు, పులి, మిగతా అన్ని మృగాలు మేమంతా అన్నదమ్ములవుతాం. ఇది కూడా నీకు తెలియదా? క్షమించండి మహారాజా, నేను ఇక్కడికి ఎవరి ఫిర్యాదు తీసుకుని రాలేదు. నేను కేవలం శరణు కోరి వచ్చాను. నువ్వు ఒక మేకవై
ఎలా ఆలోచించావు ఒక సింహంతో పాటు జీవితం గడుపుదామని? నాపై దయ చూపండి మహారాజా. నేను నీకు ఈ జీవితం నుంచి ముక్తి మాత్రమే ఇవ్వగలను, సహాయం కాదు. నువ్వు జీవించాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాధ ఇక్కడి నుండి కూడా నిరాశతో వెళ్ళిపోతుంది. ఎలాగో అలాగా తన ప్రాణాలను కాపాడుకుంటూ ఆ అడవిలో జీవిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రోజులు గడుస్తాయి. అక్కడేమో నదిలో నుండి రాక్షసుడు విముక్తిని పొంది అడవిలో విధ్వంసం చేస్తున్నాడు. అడవిలో మాంత్రికుడు రాక్షసుడి తండ్రిని చంపేశాడు. ఇదంతా మనసులో పెట్టుకొని రాక్షసుడు ఏ జంతువునైనా వాటి తల్లిదండ్రులతో చూస్తే ఆ క్షణాన్నే ఆ తల్లిదండ్రుల్ని చంపేసి ఆ జంతువుని ఒంటరిదాన్ని చేసేసేవాడు. ఈ అడవిలోని అన్ని మృగాల తల్లిదండ్రులు నేను చంపేస్తాను, అందరినీ అనాథలను చేస్తాను. అడవి మొత్తం భయభ్రాంతులైపోయింది. ఒకరోజు షేర్ సింగ్ అందరినీ పిలిచి సభను ఏర్పాటు చేశాడు. అసలు ఎవరది మృగాల తల్లిదండ్రులను చంపేసి వాళ్ళని అనాథలుగా చేస్తున్నవాడు? మహారాజా, ఈ పనైతే ఆ రాక్షసుడిదే. కొన్ని సంవత్సరాల క్రితం మన తాంత్రికుడు ఆ రాక్షసుడిని ఆ నదిలో బంధించాడు కదా, మరేంటి అతను విడుదలైపోయాడా? అవును మహారాజా, అతను అనుకుంటున్నాడు మనం తనని అనాథుణ్ణి చేశామని. అందుకుని అడవిలో ఉన్న అన్ని జంతువుల తల్లిదండ్రులను చంపుతున్నాడు. ఇది చాలా చింతించవలసిన విషయం. మనం మామూలు మృగాలం, కానీ వాడు రాక్షసుడు. వాణ్ణి ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒక మాట చెప్పరా మహారాజు గారు? చెప్పు. మనం ఆ మాంత్రికుడిని సహాయం అడుగుదాం. ఏ మాంత్రికుడైతే తనని బంధించాడో. నువ్వు నా మనసులో మాటని చెప్పావు. నిజంగా నువ్వు ఒక తెలివైన నక్కవి. అప్పుడే జంతువులంతా కలిసి ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తాయి. బాబాగారికి వందనాలు. ఏంటి, ఆ రాక్షసుడు బందీ నుంచి విడుదలైపోయాడా? మీరైతే అంతర్యామి బాబా, ఆ రాక్షసుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ నేను మీకు ఇప్పుడు ఎటువంటి సహాయం చెయ్యలేను. బాబా, మీరు మాకు సహాయం చెయ్యకపోతే వాడు మా అందరినీ చంపేస్తాడు. మీరు కూడా ఇదే నమ్ముతున్నారు కదా సింహం రాజా? బలవంతుడు కేవలం చంపటానికే పుట్టాడని, ఇంకా బలం లేనివాడు కేవలం చావటానికే పుట్టాడని. ఒకవేళ అడవిది ఇదే నీతి అయితే ఆ నీతినే పరిపాలించండి. రాక్షసుడు చాలా బలవంతుడు. బలం లేని వాడిని చంపడానికి అతనికి పూర్తి అధికారం ఉంది. నేను చేసింది చాలా పెద్ద పొరపాటే. నన్ను క్షమించండి బాబాగారు. మాకు కొంచెం సహాయం చెయ్యండి. నేను నీకు తప్పకుండా సహాయం చేయగలను, కానీ ఇప్పుడు నీకు నేను ఎటువంటి సహాయము చేయలేను. అలా ఎందుకు బాబాగారు? మా తాంత్రికుల బంధం నుంచి ఎవరైతే విడుదల అవుతారో వాళ్ళు తిరిగి మళ్ళీ మేము ఏమి చెయ్యలేము. కాని దీనికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా స్వామి? దీని పరిష్కారం ఒకటే ఉంది. నీకు ఒక ఎలాంటి మేకపిల్లని వెతకాల్సి ఉంటుందంటే తను చూస్తుండగానే తన కన్న తల్లిని ఎవరైనా చంపి ఉండాలి. అలాంటి ఒక మేకను నేను చూశాను. ఆ మేకపిల్ల స్వయంగా వెళ్ళి ఆ నదిలో తన ప్రాణాల్ని తీసుకుంటే అప్పుడు ఆ రాక్షసుడు మంటల్లో మండి బూడిదవుతాడు. కానీ ఆ మేక సంతోషంగా తన ప్రాణాలు ఎలా తీసుకుంటుంది? తెలియదు. కానీ ఒకవేళ ఆ అనాథ మేకపిల్ల విశ్వాసం, ఇంకా ఈ అడవిలో ఉన్న జంతువుల నమ్మకం ఇంకా ప్రేమే ఆ రాక్షసుణ్ణి మరణించేలా చేస్తుంది. ఒకవేళ ఆ మేక తిరస్కరిస్తే? ఆ అనాథ మేకపిల్లని మీరు ఒప్పించాల్సి ఉంటుంది. ఈ పరిష్కారం తప్ప ఈ రాక్షసుడిని ఎవరూ చంపలేరు. ఇదంతా విని షేర్ సింగ్ ఇంకా మిగతా జంతువులు ఒంటరి మేకని వెతకడానికి బయలుదేరుతాయి. కొద్దిసేపటి తరువాత వాటికి రాధ కనిపిస్తుంది. అవంతా తన దగ్గరికి వెళ్తాయి. మహారాజా, మీరు ఇక్కడ? ఏంటి విషయం? అంతా క్షేమమే కదా? లేదు మేక, ఏం సరిగ్గా లేదు. మాకు మీ సహాయం కావాలి. నువ్వు కోరితే మాకు సహాయం చేయగలవు. రానమ్మా, నేను కూడా సహాయం కోసం మహారాజా దగ్గరికి ఇంకా మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళాను. కానీ ఎవరూ కూడా నాకు సహాయం చేయలేదు. నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. జంతువులంతా కలిసి ఆ మేకని సహాయం కోరుకుంటారు. కానీ ఆ మేక తిరస్కరిస్తుంది. దీనితో జంతువులంతా నిరాశతో బయలుదేరుతారు. అప్పుడే హఠాత్తుగా మాంత్రికుడు ప్రత్యక్షమవుతాడు. స్వామి, మీరా? అవును తల్లి, నేనే వీళ్ళని నీ దగ్గరికి పంపించాను. నేను వాళ్ళకి సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఈ ప్రపంచంలో అందరూ సహాయం చేయటం మర్చిపోతే
ఈ ప్రపంచం అంతరించిపోతుంది. అర్థమైంది స్వామి. ఈ క్రూర జంతువుల నుండి నన్ను నేను కాపాడుకోవడంలో మీరు నాకు సహాయం చేయకపోయి ఉంటే బహుశా నేను కూడా బ్రతికి ఉండేదాన్ని కాదు. అవును తల్లి, నేనేమంటున్నానంటే నువ్వు వీళ్ళకి సహాయం చేసి జంతువు ప్రాణాల్ని కాపాడు. నన్ను క్షమించు రాధా, నువ్వు అనాథగా అయ్యావు. ఆ బాధను నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఆ రాక్షసుడు అడవిలోని జంతువులందరినీ అనాథలుగా చేస్తుంటే అప్పుడు నాకు అర్థమయ్యింది అనాథ అవ్వడం ఎంత కష్టమైన విషయమని, అందులో ఎంత బాధ ఉంటుందని. తల్లి, ఇప్పుడు నువ్వొక్కదానివే ఈ జంతువులందర్నీ అనాథ కాకుండా కాపాడగలవు. నాకు తెలుసు ఒంటరిగా ఉండడం అంటే ఏమిటో. నేను మీకు సహాయం చేస్తాను. తరువాత మేక రాధ జంతువులందరితో కలిసి నది దగ్గరికి వెళ్తుంది. ఎలా అయితే మేక నదిలోకి దూకడానికి ముందుకు వెళ్తుండగానే అకస్మాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. మేక నువ్వా? నువ్వు అదే మేకవు కదా? ఈ మృగాలన్నీ కలిసి నిన్ను అనాథగా చేశాయి. అవును, నేను ఆ మేకనే. నీ కళ్ళ ముందే నీ తల్లిని చంపేశారు వీళ్ళు. నువ్వు వీళ్ళకే సహాయం చేయడానికి వచ్చావా? ప్రపంచంలో అందరూ సహాయం చేయటం మానేస్తే ఈ ప్రపంచం మొత్తం అంతరించిపోతుంది. కానీ ఎందుకు నువ్వు ఈ మృగాల కోసం నీ ప్రాణాలు ఇవ్వాలనుకుంటావు మూర్ఖుడా? ఎందుకంటే నాకు ఆ బాధ తెలుసు కాబట్టి. నా కళ్ళ ముందే ఆ చిరుత నా తల్లిని చంపుతున్నప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను. అప్పుడు నేను ఏం అనుభవించానో ఇది నాకు మాత్రమే తెలుసు. నువ్వు వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ముందే చంపుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి బాధలో మునిగిపోతారో ఆ బాధ నేను బాగా అర్థం చేసుకోగలను. రాధ మాటలు విని ఆ రాక్షసుడి మనసు మారిపోయింది. తన కళ్ళల్లో కూడా నీళ్లు చిమిరాయి. అనాథ మేక, నువ్వు నా 2 కళ్ళు తెరిపించావు. నువ్వు నీ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. నేను నీకు ఒక వాగ్దానం చేస్తాను. ఈ రోజు నుంచి నేను ఏ మృగాని అనాథను చెయ్యను. నిజంగానా? అవును, ప్రతీకార జ్వాల నన్ను గుడ్డివాణ్ణి చేసింది. కానీ నేనిప్పుడు ఎవరికి ఏ ద్రోహం చెయ్యను. ధన్యవాదాలు రాక్షసుడా. చల్లగా ఉండండి, సంతోషంగా ఉండండి. రాక్షసుడు మాయమైపోగానే షేర్ సింగ్ జంతువులందరితో అన్నాడు, అడవి నివాసుల్లారా, ఈ రోజు నుంచి నేను మన అడవి నియమాలు మారుస్తున్నాను. ఈ రోజు నుంచి ఏ బలమైన జంతువు ఏ తేలికైన జంతువుని చంపదు. ఎవరు ఎవరిని అనాథలు చేయాల్సిన అవసరం లేదు. మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మన మృగత్వాన్ని జీవించేలా చేద్దాం. షేర్ సింగ్ ఈ మాటలు జంతువులందరి మనసుని కదిలించాయి. ఇప్పుడు అడివంతా ప్రశాంతంగా మారింది. ఇక్కడందరూ సంతోషంగా ఉంటున్నారు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.